వెల్కమ్ బ్యాక్ టు వసుంధర త్రిబుల్ వి ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పలావ్. ముందుగా 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 1 కప్ ఆఫ్ బీన్స్, హాఫ్ కప్ ఆఫ్ గోరుచిక్కుడుకాయ విత్తనాలు, తర్వాత చెక్క, మిరియాలు, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. తర్వాత స్టవ్ వెలిగించుకొని నేను చూపించిన విధంగా చేసేసుకోండి. నూనె హీట్ అయినాక చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు వేసేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. 2 మినిట్స్ అయినాక అల్లం పేస్ట్ వేసేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారుగా ఇలా. తర్వాత గోరుచిక్కుడుకాయ విత్తనాలు, బీన్స్ కూడా వేసేసుకోండి. తర్వాత టమాటా పండ్లు కూడా వేసేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని 5 మినిట్స్ బాగా మగ్గాక మసాలాలు కూడా వేసేసుకోండి. మసాలాలు వేసినాక 5 మినిట్స్కి కొత్తిమీర కూడా వేసుకోండి. మీతో పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి. చూసారుగా ఇలా అయింది. 5 మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతుంది. నేను 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు పోసేసుకుంటున్నాను. చూసారుగా ఇలా. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోండి. బియ్యం అరగంట సేపు నానబెట్టుకోండి. తర్వాత నీళ్ళు బాగా మసిలినప్పుడు బియ్యం వేసేసుకోండి. చూసారుగా ఇలా. బియ్యం వేసిన 10 నిమిషాలకి అన్నం అయితే ఉడికిపోతూ ఉంటుంది. చూసారుగా ఇలా. అన్నం బాగా ఉడికి పట్టినప్పుడు మీడియంలో పెట్టేసుకోండి స్టవ్. చూసారుగా ఇలా అయింది. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. పలావ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.